రైట్ శ్రీనివాస్ గారు, నిజంగా ఇంత పురాతనమైనటువంటి ఆలయం, దీనికి శాశ్వత ధర్మకర్త మీరే అంటే మీ కుటుంబమే అని కూడా తెలిసింది. ఏంటి అసలు ఇది? సార్ ఇది ఈ పురాతనమైనటువంటి చాళుక్యులు పరిపాలన చేసినటువంటి ఈ యొక్క కొలన్పాక, తర్వాత కాకతీయులు కూడా ఇక్కడ సెకండ్ రాజధానిగా పరిపాలన చేశారు. ఈ చాళుక్యుల కన్నా ముందు ఒక 20,000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క స్వయంభులింగం ఏర్పడ్డది సార్. అక్కడ వీరశైవునికి సంబంధించినటువంటి జగద్గురువు ఎవరైతే రేణుకాచార్యులు ఇక్కడ ఉద్భవించి అవునవును మొత్తము ప్రచారం చేసుకుంటూ మళ్ళీ ఇక్కడే లింగాయుక్తం అయిపోయింది. ఇందాక మన పూజారి గారు కూడా చెప్పింది. ఆ విషయంలోనే ఆ తర్వాత చాళుక్యుల తర్వాత మరి తర్వాత ఏదైతే మన కాకతీయులు వచ్చారో కాకతీయుల తర్వాత ఇక్కడ మరి నైజాం పరిపాలనలో వెళ్ళిపోయిన తర్వాత ఈ టెంపుల్ ఆదరణ కంప్లీట్గా మూతపడే పరిస్థితికి వచ్చినాయి సార్. ఆ రోజు దీప నైవేద్యాలు లేకుండా పోయాయి. ఆ నైజాం కాలంలో నుంచి మా తాతలు ఎప్పుడైతే ఉన్నారో మా తాత ముత్తాత నుంచి కూడా ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే, ఇక్కడ దీని వెనకకెళ్ళంతా మాదే ల్యాండ్స్ అవన్నీ ఉండే సార్. ఈ దేవునికి సంబంధించి మరి దీప నైవేద్యం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిసారి రథోత్సవము కళ్యాణోత్సవము ఇక్కడ రథం చేపియడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు రూములు సౌకర్యము బోరు అవన్నీ కూడా మా తాతగారే దీన్ని ఒక పాలన చూసుకునేవారు సార్. అది టుడే ఈ రోజు వరకు కూడా కంటిన్యూషన్గా ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం కానీ, ప్రతి సంవత్సరము మరి రథోత్సవం కానీ ఈ టెంపుల్ ఆదరణలో మేమే భాగస్వామ్యం అయ్యాం సార్. అప్పట్లో ఈ టెంపుల్కు రెగ్యులర్గా ఆముదంతో దీపాలు ముట్టించేవారు సార్. ఆ ఆముదాన్ని మా దగ్గర వండించినటువంటి ఆముదాలను ఒక పుట్టేడు అంటే 8 బస్తాల ఆముదం అందులోకెళ్ళి తీసినటువంటి గింజలలోకెళ్ళి తీసినటువంటి ఆముదాన్ని ఈ దేవునికి స్వయంగా ఇచ్చి సంవత్సరం అంతా కూడా మళ్ళీ ఆ దీపాధారణకే యూజ్ చేసేవారు సార్. దీప నైవేద్యము అక్కడ ఉన్నటువంటి పరిమాణం అవన్నీ కూడా దానికి సంబంధించి కూడా ఈ పూజారికి తర్వాత ఈ దేవునికి సమర్పించడానికి ఒక పుట్టెడు ఏదైతే నైవేద్యానికి ఉన్నాయో అవన్నీ కూడా మేము ఈ యొక్క దేవునికి ఇచ్చి ప్రతి సంవత్సరం కళ్యాణం అట్లా నడుస్తుంది సార్. ఇప్పుడు మా తాత తర్వాత మా నాన్న తర్వాత ఇప్పుడు నేను మాతో ఉన్నటువంటి మా వంశస్థులు అందరం కూడా ఇక్కడ కంప్లీట్గా ప్రతి సంవత్సరము మరి రేణుకా జయంతికి కానీ ఈ సోమేశ్వరిని యొక్క కళ్యాణం కానీ చేస్తుంటాం సార్. ఇప్పటికి కూడా చేస్తున్నాం. ఈ టెంపుల్ యొక్క మరి ముందు పోవడానికి మేము కంప్లీట్గా దీనికి తీసుకుపోవడానికి ప్రయత్నం. నిజంగా చాలా ధన్యవాదాలు సార్.